హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ మనకు పర్ఫెక్ట్గా సెట్ కావాలంటే కొన్ని టిప్స్తోనైతే కటింగ్ ఈరోజు చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ముందైతే ఈ లైన్ స్ట్రైట్గా ఒకటి గీసేసుకొని ఈ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఏవైనా ఉంటే కట్ చేసేసుకోవాలి మనము. ఇక్కడ ఇంకొక లైన్ 1/2 ఇంచ్ డ్రా చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు నడుము పొడవు తీసుకోవాలండి. ఎంత మనం బ్యాక్ పార్ట్ పొడవు ఎంత పెట్టుకోవాలి, బ్లౌజ్ పొడవు అని తీసుకోవాలి. షోల్డర్ సెంటర్లో నుండి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ టక్ వేస్తాం కదా, ఆ టక్ వరకు ఇట్లా మనం పొడవు తీసుకోవాలి. కింద 1/2 ఇంచ్ నేను లైన్ గీసుకున్నాను కదా, ఆ లైన్ పైనుండి పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా మనకు ఎక్కడి వరకు వచ్చిందో స్టిచ్చింగ్ అక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ అయితే స్టిచ్చింగ్ కోసం నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. ఇట్లా 2 లైన్లు డ్రా చేసుకుంటున్నాను. ఈ 1/2 ఇంచ్ ఎందుకు అని అంటే అది స్టిచ్చింగ్ కోసం అండి. షోల్డర్ దగ్గర మనం కుడతాం కదా, అట్లాగే కింది లైన్ ఎందుకంటే అది నడుము పట్టీ వేస్తాం కదా, ఆ పట్టీ ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కదా, అందుకని హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం లూజ్ తీసుకుందాం. బ్లౌజ్ లూజు ఇట్లా సగంకి మడత పెట్టేసి బ్లౌజ్ని లోపల వైపు నుండి ఇట్లా మనకు నెక్ దగ్గర జస్ట్ ఇట్లా సైడ్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, మన లాస్ట్ ఖర్చుల వరకు అక్కడి వరకు తీసుకోవాలి. నేనైతే ఈ ఖర్చులు ఎక్కువ లేవు ఈ క్లాత్, కానీ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. గమనించండి, ఒక 1/2 ఇంచ్ నేను ఖర్చులకు ఎక్కువ పెట్టుకుంటున్నాను. మనం ఎవరైనా బ్లౌజ్కి ఖర్చులు సరిపోవట్లేదు కొంచెం ఎక్కువ పెట్టండి లోపలికి అన్నప్పుడు మనం ఈ సైడ్ మార్క్ పెట్టుకునేటప్పుడే ఒక 1/2 ఇంచా 1 ఇంచా మనం ఎంత ఎక్స్ట్రా పెడతామో అప్పుడే మనము మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఒకసారి కటింగ్ అయిపోయినాక తర్వాత మనం ఏం చేయలేమండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నెక్ లూజ్ ఎంత పెట్టుకోవాలి అని తెలియడానికి ఇక్కడ నేను నడుము కొలత అయితే తీసుకుంటున్నాను. మొత్తం ఇదైతే మీడియం సైజ్ బ్లౌజ్, నాకు అర్థమైపోతుంది కానీ మీకు అర్థం చేపించడానికని నేను చెప్తున్నాను. 36 సైజ్ బ్లౌజ్ అండి ఇది. నడుము లూజ్ వచ్చేసి 36 ఉంది. అయితే 36 ఇంచులు అని అంటే మనకు మీడియం సైజ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది. ఇప్పుడు మనకు 31 నుండి 40 వరకు కూడా మనకు మీడియం సైజ్ బ్లౌజెస్, వాటికి మనము 2.5 నుండి 2.5 వరకు పెట్టుకోవచ్చు షోల్డర్ లూజు. ఇట్లా మనము చూసుకోవాలి. అయితే 36 సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు. అయితే ఇది మీడియం సైజ్ బ్లౌజ్, మనం 2.5 ఇక్కడ మనం తీసుకోవచ్చు. 2.5 వరకు కూడా మనము పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి, 2.5 2.5 అంతే, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. చూడండి, ఇట్లా ఒక మార్క్ వేసేసుకొని ఇప్పుడు మనము నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలనేది మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే మనం డైరెక్ట్ బాడీ పైనే మనం నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలనేది కొలుచుకుంటాం కదా, అప్పుడు టేప్తో మెజర్మెంట్ తీయొచ్చు. ఇప్పుడు మనకు సైజ్ బ్లౌజ్ ఉంది కదా మన దగ్గర, ఈ విధంగా బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఇట్లా వేసేసి నెక్ కరెక్ట్గా డీప్ ఎంత ఉందో చూసుకోవడానికి ఈ విధంగా మనం 1/2కి మడత పెట్టాలండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ని 1/2కి మడత పెట్టేస్తే మనకు ఎంత అయితే వస్తుందో, ఇప్పుడు చూడండి ఈ భాగము ఎంత ఉందో అంతా మనము ఇక్కడ నెక్ డీప్కి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. దీన్ని మీరు టేప్తోనైనా మెజర్ చేసి డైరెక్ట్గా అక్కడ బ్లౌజ్ పైన కొలవచ్చు, లేదా ఈ బ్లౌజ్ని తీసుకొని కూడా మనం ఈ విధంగా కొలిచి చూసుకోవచ్చు. చూడండి, ఏది కొలిసినా మనం 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలినాం కదా, దాని తర్వాతనే మనం మార్కింగ్ అనేది తీసుకోవాలన్నమాట. చూసుకోండి, ఇక్కడ బ్యాక్ నెక్ ఇక్కడ వరకు వచ్చింది, ఒక 1/2 ఇంచ్ ముందుకు పెట్టుకున్నాను స్టిచ్చింగ్ కోసం అని. ఇప్పుడు మనము షోల్డర్ ఎంత ఉందో తీసుకోవడానికి ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడైతే మార్కింగ్ వచ్చిందో ఆ మార్కింగ్ దగ్గర నుండి చూడండి, ఇక్కడ షోల్డర్ ఎంత ఖర్చులతో సహా తీసుకోవాలండి. షోల్డర్ ఇంత రావాలి మనకు. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ దగ్గర మనకు బ్లౌజ్ నడుము సైడ్ జాయింట్స్ వస్తాయి కదా, అక్కడ నడుము దగ్గర నుండి చంక వరకు తీసుకుంటే మనకు చంక రౌండ్ ఎంత పెట్టాలనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. ఒకసారి మనకి ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నాక కూడా మనం ఒకసారి చంక రౌండ్ ఎంత కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా ఒకసారి చూసుకోవాలండి. మనము డిఫరెన్స్ ఎక్కువ వస్తే మనం ఎక్కువ గీసుకున్నట్టు నాకు కరెక్ట్గానే వస్తుంది దాదాపుగా. నేను ఒక 1/2 ఇంచ్ సైడ్స్కి నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను, అది మనము మర్చిపోవద్దు. ఒకవేళ ఎక్కువ వస్తుంది అని చెప్పి మళ్ళీ తక్కువ చేసి కట్ చేసేస్తే వాళ్ళకు బ్లౌజ్కి ఖర్చులు ఉండవు, కాబట్టి మనం అది ఏదైనా కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కాన్సన్ట్రేటెడ్గా చేయాలి.
చూడండి ఈ విధంగా ఇప్పుడు నాకు అయితే చంకా రౌండ్ కరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ నెక్ తీసుకుంటున్నాను. నెక్ రౌండ్ ఎట్లా తీసుకోవాలంటే చూడండి, మనకు సైజ్ బ్లౌజ్ ఇచ్చి ఇది కరెక్ట్గా ఉంది అన్నప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా ఈ బ్లౌజ్ని ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఆ నెక్ షోల్డర్ దగ్గర నుండి నెక్ డీప్ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఎక్కడి వరకు పెట్టాలి అక్కడ వరకు ఆ నెక్ ఎంత వరకు అయితే వస్తుందో అంతవరకు ఒకసారి ఇట్లా మనం కొలిచి చూసుకోవాలండి. కొలిచి చూసుకొని ఆ ప్రకారంగా చూడండి ఆ నెక్ వెంబటే మనము ఒక మార్కింగ్ అయితే గీసుకోవాలి. ఒక్క పావించు ముందుకైతే గీసుకోవాలి, ఎందుకంటే మనం కుట్టినాక పావించు ఎక్స్ట్రా అవుతుంది కదా, అంటే పెద్దగా అవుతుంది కదా. ఒక్క పావించు అనమాట, మనకి ఎంత వస్తుందో అంత ఖర్చులకు క్లాత్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. నెక్ నేను తర్వాత మెయిన్ క్లాత్ పైన వేసినప్పుడు కట్ చేస్తానండి, ఇప్పుడే కట్ చేయను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలనేది చూద్దాము. మెయిన్ మనది ఇదే కదా ఈరోజు వీడియో. ఏంటంటే మనం పర్ఫెక్ట్గా మీరు టిప్స్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి, ఇట్లా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా తీసుకోవాలి. ఒక 2 ఇంచులు అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఏ విధంగా క్రాస్ వేసినానో మీరు గమనించుకోండి. ఎక్కడ చంకా వేసినాను, ఎక్కడ నెక్ వైపు ఎక్కడ వేసినాను, ఇది ఒకసారి చూసుకోండి. ఈ విధంగా 2 ఇంచుల క్లాత్ పైకి పెట్టినాను, ఎందుకంటే ఇక్కడ మనకు షేప్ బెల్ట్ వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్కి. చూడండి చంక వచ్చేసి ఇటు ఓపెన్స్ ఉన్న వైపు వచ్చేసింది. నెక్ వచ్చేసి నేను ఎక్కడైతే బ్యాక్ పార్ట్ చంక తీసినానో అక్కడ నెక్ వచ్చింది, ఒకసారి గమనించుకోండి. చూసుకోండి ఇక్కడ ఇట్లా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టిప్స్తోని ఎట్లా చూసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము కంప్లీట్గా ఓన్లీ హుక్కుల పట్టీతో మాత్రమే మనము ఈ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా కట్ చేయాలండి. ఫస్ట్ అయితే నెక్ తీసుకుంటాము. ఒక 7 మెజర్మెంట్స్ అయితే ఉంటాయి. మీరు ఆ 7 మెజర్మెంట్స్ ఏంటి అనేది మీరు బండ గుర్తులుగా మీ మైండ్లో ఫిక్స్ చేసుకున్నారంటే ఇంకా ఏ సైజ్ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ నెక్ తీసుకుందామండి. ఈ షోల్డర్ దగ్గర నుండి హుక్కు పట్టీ వరకు, ఫస్ట్ హుక్కు వరకు చూడండి. షోల్డర్ దగ్గర నుండి ఖర్చులకు క్లాత్ వదులుకుంటూ మనము పెట్టుకోవాలి. లైన్ ఇక్కడ స్ట్రైట్గా వచ్చేసింది కదా, బ్యాక్ నెక్ అయితే మనం కట్ చేయలేదు, అది జస్ట్ స్ట్రైట్గా గీసినా కదా, అక్కడ వరకు ఆ లైన్ దాటకుండా మనము అక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టాలి. చూడండి ఈ విధంగా నెక్ అయితే రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ముందుకు, మనకి ఎంత నెక్ అయితే వచ్చిందో అంత ఒక 1/2 ఇంచు ముందు నుండి మనం డ్రా చేసుకుంటే కుట్టే వరకల్లా కరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర చూడండి, కరెక్ట్గా షేప్ బెల్ట్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ నుండి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే మధ్యలో ఒక టక్ వేస్తాము, మళ్ళీ షేప్ పట్టి కూడా కుడతాం కదా, దానికోసం. నెక్ది ఫస్ట్ మెజర్మెంట్, ఈ షేప్ బెల్ట్ దగ్గర పెట్టుకుంది సెకండ్ మెజర్మెంట్. ఇప్పుడు థర్డ్ మెజర్మెంట్, ఇది మెయిన్ అనమాట. ఈ పార్ట్ మనం ఎక్కువ తక్కువ చేసినా కూడా బ్లౌజ్లో చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ ఖర్చులతో సహా షోల్డర్ దగ్గర నుండి మనం ఎక్కువ లాగొద్దండి, బ్లౌజ్ని నార్మల్గా పట్టుకోవాలి. అయితే ఎక్కువ లాగితే చూడండి, నేను చేసి కూడా చూపిస్తున్నా మీకు, లాగితే ఎక్కువ సాగిపోతుంది, అట్లా సాగకుండా నార్మల్గా పట్టుకోవాలి బ్లౌజ్ని. పట్టినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఎక్కడైతే మెయిన్ టక్ వేస్తామో అక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే స్టిచ్చింగ్స్ కోసం. ఇది థర్డ్ మెజర్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సైడ్స్కి మనం ఎంత తీసుకోవాలంటే, సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ చంక దగ్గర నుండి ఈ షేప్ బెల్ట్ కింది సైడ్ ఉంటుంది కదా, అక్కడ ఎంత వస్తుంది అనేది ఒకసారి మెజర్ చేసుకొని ఒక 1 ఇంచ్ అయితే కిందికి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ అంటే మనం టక్కు కుడతాము, ప్లస్ ఈ షేప్ బెల్ట్ కుట్టడానికి ఒక 1/2 ఇంచ్. ఇది 4వ మెజర్మెంట్ అయిపోయిందండి. ఇప్పుడు 5వ మెజర్మెంట్ మనం ఒకసారి ఇది కొలిచి చూసుకోవాలి. కొంచెం మందికి ఈ చెస్ట్ భాగం అనేది తక్కువ ఉండి చిన్నగా వస్తుంది ఫ్రంట్, అటువంటి వాళ్ళకు కూడా మనం పెద్దగా పెట్టేసినాం అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ ఎంత ఉందో అంత పెట్టినాం అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ వస్తుంది, బ్లౌజ్ చాలా బాగుండదు అసలే. చూడండి ఇక్కడికి కరెక్ట్గా సరిపోయింది. ఒక 1/2 ఇంచ్, ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్ లూజ్గా అంటే ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాను కదా, అదే మెజర్మెంట్ ఇక్కడ నాకు వచ్చింది. ఇది 5వ కొలత అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ హుక్కు నుండి ఫస్ట్ హుక్కు నుండి చంక వరకు, చంక దగ్గర టక్ ఉంటుంది కదా బ్లౌజ్కి, ఆ బ్లౌజ్ వరకు ఎంత ఉందనేది ఒకసారి మనము మెజర్ చేసుకోవాలి. ఇది 6వ
మెజర్మెంట్ చూడండి 6 7 ఇంకొకటి ఉంటుందండి, 7వది మీరు అది కూడా చూసేసుకుందాం మనము. అయితే 7వది ఏంటి అంటే షోల్డర్ దగ్గర నుండి ఎగ్జాక్ట్గా ఒక 2 ఇంచులు కిందికి, మనము షోల్డర్ పై నుండి ముందు భాగంకు 2 ఇంచుల కిందికి ఇట్లా మనం బట్టి చూడాలి. చాలామంది షోల్డర్ కొంచెం చిన్నగా వేసుకుంటారు, కొంచెం మంది వెడల్పుగా వేసుకుంటారు. వారి వారి సైజులను బట్టి మన బ్లౌజ్ ఎట్లుంది అట్లా రావాలంటే ఎగ్జాక్ట్గా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఒకసారి కరెక్ట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి కొంచెం మనకు 1/2 ఇంచు 3/4 ఇంచు తక్కువ వస్తుంది, దాన్ని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ మనం గీసేసుకుంటే మనకు షేప్ అనేది వచ్చేస్తుంది. క్రాస్ బెల్ట్ కుట్టడం కోసం చూడండి ఈ విధంగా మనకు షేప్ అయితే వచ్చేసింది బ్లౌజ్. ఇప్పుడు టోటల్గా 7 మెజర్మెంట్స్, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, 6 అండ్ 7. ఓకేనా, కరెక్ట్గా 7 మెజర్మెంట్స్ వచ్చినాయి. ఈ 7 పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇంకా మీకు అస్సలు మిస్ అవ్వదు. బ్లౌజ్ చాలా చక్కగా నీట్గా కుదురుతుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. అయితే ఇక్కడ మనము కొంచెము ఈ ఫ్రంట్ పార్ట్లో మనకు గ్యాప్స్ రావద్దు అని అంటే 1 ఇంచు మాత్రం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎక్కడ అంటే కింద వైపు మనం షేప్ బెల్ట్ లాస్ట్కి వస్తుంది కదా, అక్కడ చంక దగ్గర పెట్టద్దు, చంక యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. జస్ట్ మనకి ఇక్కడ మెయిన్ టక్ కోసం మనం క్లాత్ ఎక్కువ పడతాం కదా, ఇక్కడ గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈ ఫ్రంట్లో ఇట్లా రావద్దంటే 1 ఇంచు మాత్రం ఇట్లా తీసుకొని ఈ విధంగా మనము దాన్ని క్రాస్గా లైన్ని చంక దగ్గరికి కలిపేసుకోవాలి. ఇది ఒక్కటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మెజర్మెంట్స్ అయితే 7 ఉంటాయి, ఇది అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మీరు అంత మార్కింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇది చేసేది. ఇట్లా ఈ విధంగా మనము ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకుందాం. నేను చెప్పేది అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందనే నేను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ విషయం కానీ స్టిచ్చింగ్ విషయం కానీ మీరు నన్ను అడగొచ్చు. మీరు కామెంట్స్ చేస్తుంటేనే నాకు కూడా ఇంకా బూస్టింగ్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి, ఇంకా మీకు అర్థమయ్యేట్టుగా క్లారిటీగా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీరు అడగండి, అడిగితేనే నాకు కూడా చెప్పడానికి ఉంటుంది. ఇంకొకటి మీకు ఎలాంటి వీడియోస్ కూడా కావాలో కూడా మీరు కమెంట్స్లో రాయండి. డిజైన్స్ కావాలా, కటింగ్సే కావాలా, ఎలాంటివి కావాలో కూడా మరి మిమ్మల్ని బట్టే నేను కూడా ముందుకు వెళ్తూ ఉంటాను. చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనం కటింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు టక్స్ ఎట్లా పెట్టుకోవాలనేది కూడా నేను మీకు టక్స్ కూడా గీసి చూపిస్తానండి. ఒక 1/2 ఇంచు నెక్ దగ్గర మనం తీసుకొని 1/2 ఇంచు వరకు ఇక్కడ ఇది ఎంత ఉందో అంత హాఫ్ చేసేసుకోవాలి కరెక్ట్గా. చూడండి ఇక్కడ వచ్చినంత వరకు చిన్నగా టక్ పెట్టేసుకుంటే మనకు చిన్న కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టుకున్నాక ఇక్కడ మనకు టక్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది గుర్తుండడం కోసము. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ ఉక్కు పట్టి ఎక్కడైతే కుడతామో కాజా పట్టి ఉక్కు పట్టి అక్కడ నుండి ఒక 3 ఇంచులు అయితే తీసుకున్నాను నేను. తీసుకొని ఈ టక్ మెయిన్ టక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పొడవు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ పొడవుని బట్టి మనము అంటే సైజుని బట్టి మనం తీసుకోవాలి. ఇంకా కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టొచ్చు, సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకొక 1/2 ఇంచ్ తక్కువ పెట్టాలి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు నేను ఇక్కడ తీసుకున్నాను. చూడండి ఈ విధంగా మనము లైన్స్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఫస్ట్ టక్ హుక్ పట్టి దగ్గర 2.5 ఇంచులకు మనం మార్కు చేసుకోవాలి. చిన్నగా కట్ పెట్టుకున్నాను కదా, సేమ్ అక్కడనే అదే పాయింట్లో 2.5 ఇంచులకు తీసుకోవాలి. ఇప్పుడు 2 టక్స్ అయితే మనకు వచ్చేసినాయి. ఇంకొక టక్ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉండాలండి మనం టక్స్ గీసుకోవడము. మనం చాలా ఈజీగా అందాజుతో కొన్ని బ్లౌజెస్ కుట్టిన తర్వాత మనకి ఇంకా ఇట్లా ఎక్స్పీరియన్స్తోనే మనం ఏం మెజర్ చేయకుండానే ఈజీగా వచ్చేస్తుంది. ఈ చంక సెంటర్లోకి చూడండి, ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది. అయితే చాలామందికి ఈ 4వ టక్ అసలు అవసరం ఉండదు, ఈ 3 టక్లతోనే పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. కానీ 4వ టక్ వేయకపోతే అదేదో వెల్తీగా ఉంటుంది, మీరేదో మా బ్లౌజ్ పాడు చేసేసి అన్నట్టుగా ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ కూడా చూడండి ఎట్లయితే ట్రయాంగిల్ లాగా చూసుకున్నామో ఇక్కడ కూడా మిడిల్లో ఒక ట్రయాంగిల్ లాగా ఇక్కడ ఇంకో సైడ్ ట్రయాంగిల్ వచ్చేటట్టుగా ఇట్లా సైడ్ నుండి ఒక టక్ గీసుకొని ఓ టక్కు కుట్టేస్తే మన పని అయిపోతుంది అసలు.
ఎందుకంటే అట్లా ఫీలింగ్ ఉంటుంది కొంచెం మందికి, అందరికి ఉండదు. అట్లా ఉన్న వాళ్ళకైనా గుర్తుపెట్టుకొని మనం ఈ టక్ వేసుకోవాలి, లేదంటారా అందరికి వేయడం అన్న అలవాటు పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇట్లా గీయడం వల్ల చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ అయితే, మీరు ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం హ్యాండ్స్ ఇంకా షేప్ బెల్ట్ కూడా కట్ చేయడం మీకు ఫాస్ట్గా చూపించేస్తాను. ఇక్కడ హ్యాండ్స్ కోసము ఒకసారి నార్మల్గానే ఉన్నాయండి, హ్యాండ్స్ అయితే ఎక్కువ పొడవు లేవు కాబట్టి ఒకసారి నా మెథడ్లో నేను జాయింట్స్ లేకుండా ఎట్లా మనం లైనింగ్ కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను కదా. చూడండి 4 మడతలు మీరు వేసేటట్టుగా కాకుండా ఈ విధంగా చూడండి, ఇట్లా వేస్తే ఫోల్డింగ్ అప్పుడు మనకు జాయింట్స్ రాకుండా వస్తాయి అన్నమాట. ఒకసారి చూసుకోవాలి, సరిపోతుందంటే ఓకే ఇట్లనే ఫాలో అవ్వచ్చు, లేదు సరిపోతలేదు లైనింగ్ తక్కువ పడుతుంది వాళ్ళు తెచ్చింది తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం 4 మడతలు మనం యాజ్ ఇట్ ఈజ్గా ముందు ఎప్పుడు ఎట్లా కట్ చేస్తుండే అట్లా చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందుగా ఒక సరిపోతుందండి నాకైతే, పొడవు లూజు అన్నీ వచ్చేస్తున్నాయి హ్యాపీగా, అతుకులు లేకుండా లైనింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నాను చూడండి 1/2 ఇంచుకు, ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తాం కదా లైనింగ్ బ్లౌజు మనము చేతుల దగ్గర లోడింగ్ పద్ధతిలో కుడతాం కదా, 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేస్తాము, అందుకని అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ చేయి పొడవు చూసుకుందాము, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ దగ్గరకు ఒక 1/2 ఇంచ్ అయితే క్లాత్ కోసం, అంటే ఎక్స్ట్రా అంటే స్టిచ్చింగ్స్ కోసం మనం ఖర్చులు పెడతాం కదా దానికోసం. ఇక్కడ చూడండి క్లాత్ నేను టోటల్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలినాను కదా క్లాత్. ఇక్కడ కూడా సేమ్ అదే పద్ధతిలో చంక దగ్గర కూడా మనకు క్లాత్ కావాలి కదండి, బ్యాక్ ఫ్రంట్ వదిలినంత మాత్రాన మరి హ్యాండ్స్ కూడా మనము ఎక్స్ట్రా పెట్టాలి కదా. ఇది ఎప్పుడు మన మైండ్లో ఉండాలి, ఏ బ్లౌజ్కి ఎక్కడ ఏమి ఎక్కువ చేసినాం తక్కువ చేసినాం ఇది మన కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట. చూడండి చంక వరకు వచ్చింది కదా, ఇక్కడ నుండి ఒక స్కేల్తో ఒక డ్రా చేసుకుంటే లైన్ మనకు షేప్ తీయడానికి, చేయి హ్యాండ్ షేప్ ఉంటుంది కదా ఆ షేప్ తీయడానికి ఈజీగా ఉంటుంది. ఒక 2 ఇంచుల వరకు అయితే మనం ఇట్లా స్ట్రైట్గా గీసేసుకొని ఆడ నుండి జస్ట్ నార్మల్గా ఇట్లా షేప్ అనేది గీసేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా మనం గీసేయొచ్చండి ఈ హ్యాండ్ షేప్. ఇదంతా కూడా మీరు ప్రాక్టీస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, ఇట్లా షేప్ హ్యాండ్ షేప్ కానీ, లేదా ఏమైనా నెక్కులు రౌండ్గా వస్తలేవు, ఏదైనా డిజైన్ నెక్కులు వస్తలేవు అంటే పేపర్ కటింగ్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది మనం ఫస్ట్ పేపర్ మీదనే ఏదైనా పాత కత్తెర తీసుకొని ఇట్లా హ్యాండ్ షేప్ వచ్చిందాక నెక్ షేపులు వచ్చిందాక మనము కట్ చేస్తూ ఉండాలి వాటితో. రోజు అట్లా ప్రాక్టీస్ అనేది కనీసం ఓ 15-20 నిమిషాలు అరగంట సేపు అయినా మీరు నెక్కులు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆ రౌండ్స్ ఇట్లా కట్ చేయడము చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఈ షోల్డర్ పైన ఒక మార్క్ పెట్టేసుకున్నాక ఇప్పుడు మనము ఈ పద్ధతిలో కట్ చేసినాం కదా, అంటే జాయింట్స్ ఏం రాకుండా నేను వేయడం ఇట్లా ఆపోజిట్గా వేసి తీసుకున్నాం కదా హ్యాండ్ పొడవు ఇదంతా కూడా. ఇప్పుడు జాయింట్ ఇట్లా చూడండి ఇవి విడివిడిగా ఉంటాయి అన్నమాట హ్యాండ్స్. ఇప్పుడు వీటికి మనం లోత్ ఎట్లా కట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇట్లా కటింగ్ చేసినప్పుడు ఈ వీటిని మొత్తంగా ఓపెన్ చేసి ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి పీసెస్. ఒకదానిపైన ఒకటి వేసిన తర్వాత మనకి ఎక్కడి నుండి అయితే ఈ మార్క్ ఫిట్టింగ్ మార్క్ ఉంది, ఎక్కడి నుండి అయితే మనము ఇక్కడ హ్యాండ్ మధ్యలో షోల్డర్ నుండి మనం కొంచెం ఇట్లా ఒక 2 ఇంచులు తీసుకొని ఆడ నుండి షేప్ చేసినాం కదా, అక్కడి నుండి తీసుకొని మధ్యలోకి ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు మన బ్లౌజ్ సైజ్ని బట్టి అండి, చేయి పొడవు సైజ్ బ్లౌజ్ని బట్టి ఒక 3/4 ఇంచు అంతా తీసుకొని ఈ విధంగా, ఈ బ్లౌజ్కి అయితే ఇంత నేను 1/2 ఇంచే తీసుకున్నాను, ఇట్లా 1/2 ఇంచు తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది లోతు తీసుకుంటాం కదా, అది తీసుకొని ఇక్కడ ఒక మార్క్ అనేది చిన్నగా కట్టు పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది అనమాట. ఇక్కడ ఇవి ఫ్రంట్కి జాయింట్ వేసుకోవాలనేది. ఓకేనా, ఇప్పుడు ఒకటి షేప్ బెల్ట్ ఒకటి తీసేస్తానండి. నెక్స్ట్ ఇది మనకు లైనింగ్లో మిగిలిన భాగంలో ఇవి ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ కోర అంటాం కదా, కోర వచ్చేటి మనకు బ్యాక్ పార్ట్కి నడుముకి పట్టి వేయడానికి యూజ్ అవుతాయి. కాబట్టి ఇవి నేను ఇట్లా స్ట్రెయిట్గా తీసేసి పక్కన పెట్టేస్తున్నాయి ఈ పీసెస్ని. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్లో నేను షేప్ బెల్ట్ కట్ చేస్తానండి. ఎందుకంటే మనం హ్యాండ్స్ వేరే పద్ధతిలో తీస్తున్నాం కాబట్టి
మనకు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని కట్ చేసుకోవాలి. సరిపోతుంది. మొత్తం మీద చూడండి ఎంత ఉందో షేప్ బెల్ట్. ఇటు హుక్ పట్టి దగ్గర, ఇటు ఫిట్టింగ్స్ దగ్గర మనం 2 మార్కులు వేసుకొని మనకి ఎంతైతే మార్క్ వచ్చిందో కరెక్ట్గా అంతకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం 2 సైడ్స్ కుడతాం కదా షేప్ బెల్ట్కి, అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా జస్ట్ క్రాస్గా గీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్, మెయిన్ పీస్ పైన కూడా నేను వేసి కట్ చేసి చూపించేస్తానండి బ్లౌజ్ని. ఇది మెయిన్ బ్లౌజ్ పీస్. అయితే బార్డర్స్ని ఫస్ట్ అయితే మనం కట్ చేసే కంటే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది అలవాటు పెట్టుకోవాలి మనము. చూడండి 2 బార్డర్లను ఒక్క దగ్గర వేసి చూసుకోవాలి. విడివిడిగా చూస్తే కూడా మనకు అర్థం కాదు. ఈ విధంగా వేసుకొని చూసుకోవాలి. అయితే ఒక బార్డర్ పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది. అయితే పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి రావాలి, చిన్న బార్డర్ వచ్చేసి నడుముకి రావాలి. మనం కంపల్సరీగా ప్రతి ఒక్క బ్లౌజ్, మెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక్కసారి ఈ విధంగా మనము బార్డర్స్ని చెక్ చేసుకుంటే ఇంకా మనకు ప్రాబ్లమే ఉండదు. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనము ఏదో ఆలోచనలు ఉండేసి చిన్న సైజు, చిన్న బార్డర్ ఉంటుంది కదా, అక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసేస్తాం. అప్పుడు ఇంకా ఏమైపోతుంది, వాళ్ళు మళ్ళీ అరుస్తారు కస్టమర్స్. అట్లా మనకు ఏ మిస్టేక్ రావద్దంటే ఒక్కసారి 1కి 2 సార్లు మనం ఆలోచించుకొని కటింగ్ చేయాలండి. కట్ చేసే వాళ్ళము కటింగే మెయిన్ కదా, మనం ఎట్లా కట్ చేస్తే బ్లౌజ్ అట్లా సెట్ అవుతుంది. ఫిట్టింగ్లోనూ ఉంటుంది, కుట్టడంలో. కాకపోతే కటింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కటింగ్. చూడండి ఈ విధంగా హ్యాండ్స్ ఈ విధంగా హ్యాండ్స్కి అయితే జాయింట్స్ వస్తాయి. మనం లైనింగ్ ఎంత జాయింట్లు లేకున్నా కట్ చేసుకున్నా కూడా మెయిన్ క్లాత్ అయితే జాయింట్స్ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఈ జాయింట్స్ ఎక్కడ తీసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా తీసుకోవచ్చండి. మనం ఎక్కడైతే ఈ హ్యాండ్ షేప్ కట్ చేసినామో అక్కడనే ఉంటుంది. ఇక్కడనే ఈ పైననే తీస్తాను. చూడండి ఇట్లా మనకి ఎంత అయితే అవసరపడుతుందో అంత ఈ మెయిన్ క్లాత్ దానిపైన పెట్టేసి లైనింగ్ ఓపెన్ చేసి చూస్తే మనకు క్లాత్ కింద పైన సరిపోతుందో ఒకసారి చూసుకోవాలి. సరిపోకపోతే కొంచెం జరుపుకోవచ్చు. లేదు నాకైతే ఇక్కడ సరిపోతుంది కాబట్టి ఇక్కడ హ్యాండ్ ఇంతవరకు ఉంది ఎగ్జాక్ట్గా. అయితే ఒక 1/2 ఇంచ్ లోపల నుండి కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టే వరకు అంత క్లాత్ పోతుంది కదండి 1/2 ఇంచ్, అందుకని 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఈ పైన కూడా ఒకసారి ఇట్లా మనం ఏ షేప్ ఉందో ఆ షేప్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఎందుకంటే కుట్టినాక మళ్ళీ మనము ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైనింగ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కట్ చేయొద్దు. లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుని ఇక్కడ నేను ఇప్పుడు బ్యాక్కి బార్డర్ తీసుకుంటున్నానండి, బ్యాక్ పార్ట్కి. అయితే కొంచెం మంది కస్టమర్స్కి బార్డర్ వేసుకోవడం ఇష్టం ఉండదు నడుముకి. అట్లాంటి వాళ్ళకి బార్డర్ వదిలేసి కట్ చేయాల్సి వస్తుంది. అయితే కొన్నిసార్లు బార్డర్ కూడా పెద్దగా ఉంటుంది, బ్లౌజులు కూడా పెద్దగా ఉండడం వల్ల అంతంత పెద్ద బార్డర్ మనం వదిలేస్తే బ్లౌజ్కి అడ్జస్ట్ కాదు క్లాత్. అప్పుడు ఇంకా మనం కస్టమర్కి చెప్పి ఒకసారి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు నడుముకి బార్డర్ పెట్టాల్సి ఉంటుంది. ఇట్లా మనము మన ఓన్గా మనం వాళ్ళ బ్లౌజెస్ మనం కట్ చేయలేం కదా ఇష్టం వచ్చినట్టుగా. అట్లా చూడండి ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా క్రాస్గా ఇప్పుడు ఫ్రంట్ లైనింగ్ చేసేటప్పుడు ఎట్లా వేసినానో అట్లనే వేస్తున్నా చూడండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ విధంగా బ్లౌజెస్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్లో కట్ చేస్తే మాత్రం మీకు చాలా బాగా కుదురుతుంది బ్లౌజు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.